ఓకే సార్ జాయిన్ అవుతున్నారు. ఓకే సార్. హలో. ఫైనల్లీ శశిభవ్యతకి రామ్ సార్ అయితే కాల్ చేశారండి. ఆ అమ్మాయి మొహంలో హ్యాపీనెస్ చూడండి ఒకసారి. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మందులు వేసుకోవట్లేదని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేను వీరాభిమాని శశికి రామ్ గారు స్పందించి వీడియో కాల్ చేయడమే కాకుండా ఎలాంటి సపోర్ట్ అయినా అంటే మెడికల్ పరంగా మెడిసిన్స్ అన్ని కూడా పంపించి అలాగే రిపోర్ట్లు కూడా తీసుకుని అక్కడ డాక్టర్స్ కి అయితే పంపించారు. డాక్టర్ గారు కూడా చూస్తున్నారు అని వాళ్ళ అమ్మగారికి భరోసా ఇవ్వడం కలిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసిన ఫ్యాన్స్ అందరి తరఫున కూడా రామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. సార్ అంటే రామ్ పోతినేని వీడియో కాల్ ఉన్నారు. ఎప్పుడు వస్తారు సార్? మందులు అన్ని నేను పంపిస్తాను. అమ్మ కడతారు, తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం కలుస్తాం. అయితే వస్తాను సార్. బలం తెచ్చుకుని నువ్వే రావాలి. రిపోర్ట్స్ అన్ని కూడా వస్తానని చెప్పు. చెప్పు వస్తానని చెప్పు. చెప్పు. ఇలాగ హాయ్ శశి. హాయ్ శశి, గుర్తుపట్టావా? హలో, వినిపిస్తుంది. దాని కోరిక నెరవేరుతుంది. మాట్లాడు. ఎవరున్నారో చూడు శశి ఎదురుగుండా. హాయ్ శశి. శశి మీరు రామన్నారు చూడు. మీరు రామన్నారు చూడు శశి. మాట్లాడు. మీ కళ ఎప్పుడు వస్తారు? నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగున్నావు. ఇష్టమా కళ్ళజోడు పెట్టుకోవడం? చాలా ఇష్టం. మాట్లాడు. మీ రామ్ వచ్చారు వీడియో కాల్లోకి. మీ రామ్ వచ్చారమ్మా. నీ కోరిక నెరవేరిపోతుందో చూడు. నువ్వేమన్నా మాట్లాడు. మాట్లాడు. అమ్మో మాట్లాడు. ఎప్పుడు వస్తారు? వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. తింటావా? చెప్పమ్మా సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారంట సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం, ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి పంపిస్తాను. అమ్మ కడతారు, ఫుడ్ మందులు వేసుకుంటాం. అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకు ఉందా? అందరికీ నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి. మీరు ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడి నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరు సహా
సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుందండి. దయచేసి ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి నా కుటుంబంలోను. నేను బాగా చేయించుకోలేక అందమైన బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి, అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి. ఆరోగ్యం ఆయన పాప త్వరలో హైదరాబాద్ వచ్చి పాపను కలుస్తానన్నారండి. నువ్వు బాగా తినాలని చెప్పారండి. మెడిసిన్ కూడా నేను పంపిస్తానమ్మా శశి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పారు. ఎంతో ధైర్యం చెప్పారండి. మా కుటుంబాన్ని కూడా పలకరించారండి, పరామర్శించారు. మా వారు కూడా మాట్లాడారండి, మాకు ధైర్యం చెప్పారండి. రామ్ సార్కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా కృతజ్ఞతలు అండి. ఇదంతా మీ అందరి వల్ల అయ్యిందండి. రాము ఇప్పుడు అరుణ్ బాబుని నేను ఇంత చేసుకోపోతే, ఆ అబ్బాయి పిఠాపురం నుంచి రాకపోతే ఇది అసలు అవ్వదండి. నా బాధ ఎంతమందికి మెసేజ్లు పెట్టినా నాకెవరో అయితే నాకు ఏ రిప్లై ఇవ్వలేదండి. పిఠాపురం నుంచి ఆ అబ్బాయి రాబట్టి, ఇది వీడియో వైరల్ అవ్వబట్టి మీరందరూ నా దగ్గర రావాల్సి వచ్చింది. తర్వాత పాపకి ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారండి మీరు అందరూ కలిపి. ఇది ఒకరితోనే అవ్వదు కాదండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. సార్ వరకు తీసుకెళ్లారండి, మీడియా కూడా తీసుకెళ్లారండి. అలాగే మా పరిస్థితిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని నా కుటుంబానికి సహాయం అందించమని అడుగుతున్నానండి.